ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాదులో సోషల్ మీడియాలో ఒక కుక్క కారణంగా ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అంటే కుక్క నువ్వు కొట్టినట్టు కొట్టారు. ప్రాక్టికలీ ఆయనను కొట్టిన విధానం చూస్తే ఒక పిచ్చి కుక్కని ఎట్లా కొడతారో అలా కొట్టారు. ఒక పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు అంటే దీని వెనుక ఒక కసి, ఒక కక్ష, అదే కాకుండా ఎప్పటి నుంచో మదిలో వీళ్ళ పని పట్టాలి అనే ఒక కసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే అంత కొట్టారు. కట్టెలతో కొట్టినాక ఒక ఇటుకరాయి తీసుకొని వచ్చి నెత్తి మీద దమని చూసింది అంటే అంత కసి జనరల్లీ ఎవరికి ఉండదు. వాళ్ళకు కూడా దాని పరిణామాలు ఎలా ఉంటాయని తెలిసే అటాక్ చేసింటారు. మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఈ కుక్క హస్కీ అనే కుక్క కొద్దిగా అగ్రెసివ్ ఉంటుంది. కుక్క ఎందుకంటే ఈ కుక్క జనరలీ ఈ సైబేరియన్ రీజన్స్లో దీన్ని పెంచుతారు. ఇది తరచుగా ఈ పోలార్ బేర్స్ కానీ లేదా ఇతర క్రూర జంతువులతో దాని ఇంటరాక్షన్ ఉంటుంది. దానికి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది. ఇట్ ఈస్ హర్డింగ్ బ్రీడ్. ఇది ప్రొటెక్షన్ బ్రీడ్ కాదు కానీ హర్డింగ్ బ్రీడ్ కనుక దీని అలవాట్ల ప్రకారం అనుమానం వస్తే అటాక్ చేసే బ్రీడ్ ఈ సైబేరియన్ హస్కీ. ఇది జనరలీ తోడేళ్లతోని అంటే వూల్స్తోని, సైబేరియన్ వూల్స్ అంటే సైజ్ పెద్దగా ఉంటాయి, దాంతో తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి కనుక కొద్దిగా టఫ్గా ఉంటుంది బ్రీడ్. మనం ఆ సీసీ ఫుటేజ్ చూస్తే అసలు వాళ్ళు ఎందుకు కొట్టారో కానీ బాగానే కొట్టారు. అసలు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ కుక్కలను పెంచుకోవడం, నేను ఒక డాగ్ ట్రైనర్ని, అంటే కొన్ని ఏళ్ల క్రితం నేను డాగ్స్ ట్రైన్ చేసేవాడిని. కుక్కలంటే నాకు చాలా ప్రాణం, దాని మీద అవగాహన బాగా ఉంది. కానీ చెప్తున్నా, మనిషి కన్నా కుక్క ముఖ్యం కాదు. కుక్క మన కోసం, మనం కుక్క కోసం కాదు. ఇది క్లియర్గా ఉండాలి. ఆ కుక్క ఒక అగ్రెసివ్ బ్రీడ్. నీవు కుక్క నీ ఇంటి పట్టున ఉండడానికి పెంచుకుంటున్నావు, అంతేగాని ఆ కుక్కను లీష్ వదిలేసి గల్లీలో తిరుగుతుంటే అది ఎవరినైనా అటాక్ చేయొచ్చు. నేను ఇంకో మాట ప్రేక్షకులకు క్లియర్లీ చెప్పదలుచుకున్నా. మీ కుక్క మీకు సేఫ్ అనిపిస్తుండొచ్చు, కానీ ఎదుటి మనిషికి అదొక థ్రెట్. అంటే చైన్ వేసి పట్టుకొని కుక్క ఓపెన్గా తిరుగుతుంటే ఎవరికైనా భయం వేస్తుంది. కుక్క ఒక వైల్డ్ అనిమల్ లెక్కనే, దాని బ్రెయిన్లో ఏం నడుస్తుంది మనం గెస్ చేయలేము. కనుక మీరు కుక్క మా కుక్క ఏమనదు లేండి అన్నా మీరు 100% గ్యారంటీ ఇవ్వలేరు. కనుక కుక్కను గేటు లోపల ఉంటే మీరు ఆఫ్ లీష్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ బయట వెళ్ళినప్పుడు దానికి ఒక మూతికి మజిల్ ప్లస్ ఒక లీష్ ఉండాలి. లేదా మీ కుక్క 100% మీ కమాండ్స్ని ఒబే చేసే అంత ట్రైన్డ్ ఉండాలి. అయితే మీరు ఆఫ్ లీష్ కూడా మీరు
స్ట్రీట్స్లో తిప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ సమ్ అటాక్ చేసే బ్రీడ్స్ సచ్ యాజ్ రాట్వెలర్స్, పిట్ బుల్స్, షెఫర్డ్షైర్ బుల్ టెరియర్స్, బుల్ డాగ్స్, లేదా మాస్టిఫ్ అంటే బుల్లి కుత్త, అలాంగు మాస్టిఫ్ అంటే ఇండియన్ మాస్టిఫ్ని బుల్లి కుత్త కూడా అంటారు. అంటే ఇవన్నీ ఫైటింగ్ బ్రీడ్స్. అలబై, మనం అనుకుంటాం కానీ ఈవెన్ లాబ్రడార్స్ అనే చాలా మంచి స్వభావం గల కుక్కల్లో కూడా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. మనం అనుకుంటాం లాబ్రడార్ అంటే ఉట్టి తోక ఆడిస్తూ ఉంటుందని. లాబ్రడార్స్లో కూడా అతి భయంకరమైన కోపం ఉన్న కుక్కలు కొన్ని ఉంటాయి. అంటే పెంపకంపై ఆధారపడుతుంది. కానీ కొన్ని కుక్కలు ఎంత పెంచినా ఎంత ట్రైన్ చేసినా తన సహజ లక్షణాలను కోల్పోరు. దాని ఇన్హెరిటెన్స్ అక్కడ ఉంటుంది. సచ్ యాజ్ బుల్ టెరియర్స్, బుల్ మాస్టిఫ్ అంటే క్రాస్ బ్రీడ్స్ ఇంకా అగ్రెసివ్గా ఉంటాయి. మనము కుక్కని ఒక పెట్ లాగా పెంచుకుంటే అది మన ఇంటికి పరిమితం కావాలి. అది మన గల్లీలో హంగామా చేస్తే ఎవరు ఊరుకోరు. చాలామంది గల్లీలో ఉండే కుక్కలకు ఆహారం వేస్తే ఏం తప్పండి, తప్పు లేదు. నీవు అన్నం పెడుతున్నావు కనుక నీ ముందు తోక ఆడుతుండొచ్చు అది, కానీ వేరే వాళ్ళకు ప్రమాదమే అది. కనుక గల్లీలో కుక్కలు పెంచి దానికి తిండి వేస్తున్నామని జబ్బలు దరుచుకునే వాళ్లకు నేను క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తాను. గల్లీలో కుక్కలు మీ రెస్పాన్సిబిలిటీ కాదు. రేపు గల్లీలో పోయి 2 ఏళ్ల బాలుడు 3 ఏళ్ల చిన్నారిపై దాడి చేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, అక్కడి నుంచి పారిపోతారు. మీరు అన్నం పెడుతున్నారు కదా అని మీ మీద కేసు ఎవడు వేయడు. కనుక మీరు ఓవర్ యాక్షన్ ఆపేసి పెట్ లవర్స్ అని పోయి ధర్నా చేస్తే నా అటువంటి వాడు అయితే చెప్పు తీసుకొని పోతుంది. పెట్ లవర్స్ అంటే నీకు పెట్టుని ఎలా పెంచుకోవాలనో ఆ సామర్థ్యం లేకుంటే పెట్టును పెంచుకోరాదు. నేను ఇవాళ క్లియర్గా చెప్తాను. అసలు ఈ పెట్ లవర్స్ అనే సన్నాసులను పెండల చెప్పు ముంచి కొట్టాలి. ఒరే గాడిది, ఈ సైబేరియన్ హస్కీ, అలాస్కన్ మాల్మ్యూట్, అదే కాకుండా న్యూ ఫౌండ్ ల్యాండ్, సెయింట్ బర్నార్డ్, ప్లస్ చాలా టాయ్ బ్రీడ్స్. అసలు ఈ టాయ్ బ్రీడ్స్ కూడా మన దేశానికి క్లైమేట్కు అనుకూలంగా ఉండవు. ఎప్పుడు ఏదో డిసీజు, ఆ వెంట్రుకల కారణంగా ఇల్లు మొత్తం వెంట్రుకలు, అది కాకుండా అది దానికి తరచు ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉండాలి. అసలు వీళ్లకు ఏ బ్రీడ్ కొనాలి అని ఓనర్స్కి తెలియదు. ఒక బీగల్ అనే కుక్కని కొంటే అది ఎప్పుడు తరచుగా వాసన చూసే బ్రీడ్. అది హంటింగ్ బ్రీడ్, ఎవరిని ఎక్కువ అటాక్ చేయదు కానీ వాసన చూసుకుంటూ సెంట్ ఫాలో అవ్వకుంటూ పోయే బ్రీడ్. అంటే దానికి ఎప్పుడు ఎక్సర్సైజ్ కావాలి, రోజు వాసన చూసే స్థలాలు కావాలి. దానికి అట్లీస్ట్ ఒక పెద్ద పార్కులో విడిచి వాసన చూడడానికి ఇడవాలి, అంటే దానికి సంతోషంగా ఉంటుంది. ఒక బీగిల్ని కొని అసలు సెంట్ ట్రైనింగ్ చేయకుండా, పెచ్ ట్రైనింగ్ చేయకుండా, హంట్ ట్రైనింగ్, చిన్న హంట్ ట్రైనింగ్ చేయకుండా మీరు దాన్ని పెంచుతున్నారంటే దాన్ని హింస పెట్టినట్టే. ఇవాళ రేపు ఈ షిట్జు అనే కుక్కను పెంచే పిచ్చి, చాలా మందికి పిచ్చి కుక్క కరిచినట్టు కరిచి. ఈ షిట్జు అనే బ్రీడ్ చాలా సెన్సిటివ్ బ్రీడ్. దానికి ఎప్పుడు మూత్రకోశ, మలకోశ
స్కిన్ డిసీజెస్, శ్వాసకోశ డిసీజెస్ కామన్, ప్లస్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది దానికి. ఇప్పుడు పగ్గు అట్లా లాంటికి శ్వాసకోశ సమస్యలు, లివరు సమస్యలు, ప్లస్ ఆర్థరైటిస్ సమస్యలు కామన్. అంటే మనం చిన్న బ్రీడ్ అనుకుంటాం కానీ గంపెడ్ ప్రాబ్లమ్స్, అంటే మనకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనకు ప్రాబ్లమ్స్ కాకుండా దాని ప్రాబ్లమ్స్ ఒకటి. అది మనని కాపలాగా కానీ మనమే దాన్ని కాపలాగా స్టేజ్కు కుక్కలు తీసుకొని వచ్చాయి. మనం ఒకటి గమనించాలి, మన ఇల్లు దానికి సొంతం, అంటే అది మన ఇంటి వరకే పరిమితమై ఉండాలి. నీకు భయం వేయదు కదా అని నీవు గల్లీలో విడిచి ఆఫ్ లీష్ ఉంచి ఎవరూ భయపడొద్దు అంటే అది జరిగే పని కాదు. ఏదో రోజు ఈ సంఘటన జరిగినట్టు చాలా సంఘటనలు జరుగుతాయి. ఆ కుక్కను విడిచిపెట్టేటప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో పోవడము అది అత్యంత ప్రమాదకరం. మనం చెప్పలేము. ఇప్పుడు రాట్వెల్లర్ అటువంటి బ్రీడ్ చిన్నపిల్లలు తిరుగుతుంటే అటాక్ చేసేస్తుంది, ఇడవదు. అది ఒక్కసారి జా లాక్ అయిందంటే ఇడవదు. పిట్బుల్ కూడా అంతే. ఒకసారి సెంట్ బర్నాడ్ కూడా తిక్కరేగితే ఆ లాక్ ఇడవదు. జర్మన్ షెపర్డ్స్ కూడా ఒకసారి లాక్ ఇడవవు, మొండి ఉంటాయి కొన్ని. అంటే కుక్క గట్టిగా పట్టుకున్నప్పుడు ఎలా విడిపించుకోవాలని స్కిల్ ఎదుటి మనిషికి ఉండదు. ఇప్పుడు తెలిసిన మనిషి అయితే దాన్ని చర్యలు తీసుకుంటాడు, కుక్క వీక్నెస్ మీద కొడతాడు, కొడితే విడిచిపెట్టేస్తుంది. కానీ చాలా మందికి తెలియదు, దాన్ని కట్టెతను కొట్టిన ఇడవదు ఒకసారి. ఇప్పుడు అగ్రెసివ్ గార్డ్ డాగ్స్ ఉంటాయి, మాస్టిఫ్స్, డాగో అర్జెంటీనో, రాట్వెల్లరు లాంటి బ్రీడ్స్, డోబర్మ్యాన్. ఇప్పుడు డోబర్మ్యాన్ ఉంది. డోబర్మ్యాన్ కరవదు కానీ అరుపులు చాలా ఎక్కువ ఉంటాయి, హడావుడి చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక స్టేబుల్ మెంటల్ కండిషన్ ఉండదు డోబర్మ్యాన్కి. అది ఎప్పుడైనా అగ్రెసివ్ కావచ్చు, ఎప్పుడైనా మంచిగా బిహేవ్ చేయొచ్చు. అదే జర్మన్ షెపర్డ్ కట్టేసినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, జర్మన్ షెపర్డ్ని ఇప్పుడు కట్టేస్తారో అది 2 కాళ్ళ మీద లేచి గట్టిగా అరుస్తుంటుంది. మీరు ఆఫ్ లీష్ తీసేసారంటే ఐదర్ ఫ్రెండ్లీగా ఉంటుంది లేదా వచ్చి చేయబట్టేస్తారు. అంటే అది తప్పమాట. మీరు ఆ కుక్కని తప్పబట్టద్దు, మీరు ఆ కుక్కని రాంగ్ స్థానంలో పెంచుతున్నారు, తప్పు విధంగా పెంచుతున్నారు. ఇప్పుడు చెప్తున్నా చిజ్జు అనే ఏ గలీలో చూసినా ఒక 5 చిజ్జులు ఉన్నాయి. పనికి మాలిన బ్రీడ్ అది, దేనికి పనికిరాదు. ఇంకా పమేరియన్నే గట్టిగా అరుస్తుంది, ఎవరిని రానియదు. చాలా లాయల్ బ్రీడ్. ఈవెన్ ఇండియన్ బ్రీడ్స్, ఈ అంటే దేశీ వాలి బ్రీడ్స్ కొన్ని చాలా నార్మల్గా ఉంటాయి. ఇంకా ఊళ్ళో దొరికే పందికోన కుక్కలు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి, బాగానే ఉంటాయి, మెయింటెనెన్స్ తక్కువ. కనుక మీకు అందం కోసం అందరు తిరిగి చూడాలి అని కోరిక ఉండొచ్చు, కానీ మీకు ఆ మెయింటెనెన్స్ కానీ డాగ్స్ గురించి నాలెడ్జ్ కానీ ఉండదు. చాలామంది కుక్కలను చంకనెత్తుకొని తిరుగుతున్నారు, చాలా తప్పండి. కుక్క అంటే నడవాలి కింద, కుక్క భూమి మీద ఉంది. అది చంకలు ఉండడానికి కాదు, బెడ్ మీద ఎక్కడానికి కాదు, సోఫా మీద కుక్కలు వండుకోవద్దు. పరాణ జీవులు ఉంటాయి దాని మీద, అవి బెడ్ మీద వస్తాయి, సోఫా మీద ఎక్కుతాయి, సోలి మీద అంటే ఎక్కుతాయి. అంటే కుక్కని ఎలా ఉంచాలో కుక్కను అలా ఉంచండి. నేను కుక్క ట్రైనింగ్ ఇస్తా కనుక చెప్తున్నాను, అంటే ఇప్పుడు ఇస్తలేను, నేను ప్రీవియస్లీ ఇచ్చాను. ఒక్కొక్క కుక్కది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది, దాని లైనేజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు డోబర్మాన్ కుక్కని స్ట్రైట్ లైన్లో డిసిప్లిన్గా నడవమంటే దానికి చాలా కష్టం. అదే లాబ్రడార్ ఈజీగా నడుస్తుంది. జర్మన్ షెపర్డ్ కూడా ఒక టైం కంట్రోల్ చేయవచ్చు. కానీ ఈ డోబర్మాన్ అనే కుక్క అక్కడికక్కడెక్కడ అంటే దాన్ని ఫికిల్ మెంటాలిటీ, దాన్ని ఎప్పుడు వాసన చూస్తూ అక్కడిక్కడ చూస్తూ ఉంటుంది. అంటే గార్డ్ డాగే
కానీ ఒక్కొక్క వెరైటీ గాడ్ డాగ్ ఒకళ్ళు. ఇప్పుడు డాగో అర్జెంటీనా మన కంట్రోల్లో ఉండడం కొద్ది కష్టం. అంటే కొన్ని బ్రీడ్స్ అట్లా ఉంటాయి. షిబాయిను, జపనీస్ బ్రీడ్స్, అకితా ఇను. ఈ అకితా అనేది చాలా అగ్రెసివ్ డాగ్. చాలా మంది తెలియదు. 40-50 వేలు ₹1,00,000 పెట్టి ఈ అకితా ఇను. అకితా అనేది చాలా డేంజరస్. అమెరికన్ అకితా, జపనీస్ అకితా రెండు ఉంటాయి. అమెరికన్ అకితా ఇంకా కొద్దిగా అగ్రెసివ్ ఉంటుంది, వెల్ బిల్ట్ ఉంటుంది. అసలు మీరు ₹1,00,000 వేసి కుక్కర్ని తీసుకొని దాంతో ఏం తీస్తున్నారు బయట? దాంతో యూటిలిటీ ఏముంది? దాని బదులు జర్మన్ షెపర్డ్ పెంచవచ్చు. షార్ట్ హెడ్ జర్మన్ షెపర్డ్స్ అని దొరుకుతాయి. ఈ లాంగ్ హెడ్ జర్మన్ షెపర్డ్స్, కింగ్ జర్మన్ షెపర్డ్స్ అని దొరుకుతున్నాయి. అవి కూడా మన క్లైమేట్కి సూట్ కావు. ఈ కింగ్ జర్మన్ షెపర్డ్స్ కోల్డర్ ఏరియాస్ ఉంటాయి. చైనీస్ వాళ్ళు చాలా మటుకు కింగ్ జర్మన్ షెపర్డ్స్ పెంచుతారు, ఎందుకంటే అక్కడ కొద్దిగా కోల్డ్ ఉంటుంది, సరిపోతుంది. ఇక్కడ షార్ట్ హెడ్ జర్మన్ షెపర్డ్స్ బెస్ట్. డోబర్మ్యాన్స్ బెస్ట్. డోబర్మ్యాన్ కూడా సమ్మర్ ఎక్కువ తట్టుకోలేదు. డోబర్మ్యాన్ లాబ్రడార్ కూడా, లాబ్రడార్ మంచిదే కానీ తిండి పెడితే దానికి తిండి అరగదు. డైలీ అట్లీస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వాక్ కావాలి లాబ్రడార్. కొన్ని జంప్స్ కావాలి, కొన్ని ఎక్సర్సైజెస్ కావాలి. లేకపోతే లాబ్రడార్కి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, లంగ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. సో మనము ఎక్సర్సైజ్ ఇవ్వగలిగితే, ప్రాపర్ ఫుడ్ పెట్టగలిగితే, కుక్క అంటే ఎమర్జెన్సీలో ఏమైనా తినాలి నా ప్రకారం. దాని ఇష్టాలు అయిష్టాలు అని పర్టికులర్గా ఉండొద్దు మన భారతదేశంలో. ఎందుకంటే మనది సంపన్న దేశం కాదు. కుక్కకు డైలీ 1/2 kg చికెన్ వేయాలి, చికెన్ లేకుంటే మా కుక్క తినదండి అని నకరాలు చేస్తాను. ఏం లేదు, కుక్క పీ కూడా తిని బతుకు. అలా బతకాలి కూడా. రొట్టెలు తినాలి, వాటర్ మిలన్ తినాలి, అన్నం తినాలి, గంజి తాగాలి. కోడి కాళ్ళు దొరుకుతాయి చీపుగా, ₹10 ఇస్తే తీస్తాడు, తెచ్చి పడేయండి. ఉట్టి కాళ్ళు. చైనీస్ వాళ్ళ కాళ్ళు కూడా తింటారు, మా కుక్క తినలేదా? తినవచ్చు. ₹5 ఇస్తే చికెన్ సెంటర్లో ఇవ్వడానికి సంతోషంగా ఇచ్చేస్తాడు. కింది కాళ్ళు, లెగ్ పీస్ కాదు, కింది కాళ్ళు, బాటం. తలలు ఇస్తాడు, తెచ్చి పడేయండి, చీప్లు అయిపోతుంది. మీరు నాన్ వెజ్ తినేటట్టుంటే దానికోసం పాత కుక్క పడేయండి. 4 చికెన్ తలలు, 4 కింద కాళ్ళు తెచ్చి అన్నంలో పెట్టి ఉడికిచ్చేసేయండి, తీసి పడేయండి కుక్కకు. అదే లేదు. అంటే కుక్కని పోషక విలువలు అందించడం కూడా పెద్ద పనిగా. ఇరిగిపోయిన గుడ్లు చీప్లు ఇస్తారు, 2 తెచ్చి పడేయండి, 2-3. రాగి కలిపి గంజి ఇవ్వండి, కాల్షియం వస్తుంది, ఫాస్ఫరస్ వస్తుంది, అన్నీ వస్తుంది. అంటే కుక్కను పెంచడము అది కూడా చీప్లో పెంచడం ఒక ఆర్ట్. కుక్కలకు వేలకు వేలు తగలేదు. డాగ్ ఫుడ్ బ్యాగులలో తెచ్చేయద్దు. రొట్టె అంటే రొట్టె తినాలి, అన్నం అంటే తినాలి, అన్నం పప్పు తినాలంటే అన్నం పప్పు కూడా తినొచ్చు. కుక్క అన్నం పప్పు కూడా తినాలి. నా దగ్గర ఉన్న కుక్కలను అట్లే పెంచుతుంది. అది తినే వరకు దానికి వేరే తిండి పెట్టేది ఉండి అలవాటు కావాలి, అలవాటు కావాలి. ఏం దొరికితే తినాలి. ఉట్టి అన్నం ఉందా తినాలి. అంటే ఇది హింస కాదు. మన భారతదేశంలో పెంచితే ఇట్లా పెంచినా. లేదా ప్రొఫెషనల్, ఇప్పుడు బార్డర్ కాలీ, ఈ కాలీ కుక్కలు ఉన్నాయి, అవి షీప్ని హర్డ్ చేస్తాయి. అంటే వేలాది డాలర్లు మిగిలిచ్చే కుక్కలు. దానికి రోజు $300 తిండి పెట్టినా తప్పలేదు. ఎందుకంటే వేలాది షీప్స్ని కంట్రోల్ చేస్తే కనుక చాలా శక్తి కావాలి. కానీ అవి లక్షలాది రూపాయలు మిగిలిస్తున్నాయి కనుక వేలాది రూపాయలు దానికి ఖర్చు పెడితే ఏం ప్రాబ్లం లేదు. హర్డింగ్ బ్రీడ్స్, ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్, షీప్ డాగ్, బార్డర్ కాలీ, ఈ కాలీ బ్రీడ్స్ లేదా ఈ హౌండ్స్ మనమేం హంట్ చేస్తలేము. ఇంత పెద్దగా ఉంటాయి బ్లడ్ హౌండ్స్, బ్లాక్ ట్యాన్ కూన్ హౌండ్స్. ఇలాంటి కుక్కలను మనము యూజ్ చేసుకోగలిగితే
ఉం? ఇప్పుడు ఎవరైనా క్రిమినల్ పారిపోయి ఉంటాడు, వాడిని సెంట్ తీసుకోవాలంటే బ్లడ్ హౌండ్స్ పెంచాలి. మన దగ్గర ఆ జర్మన్ షెపర్డ్స్ అవి పెంచుతారు, దానికి సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, అవి పట్టనే పట్టవు. అదే బ్లడ్ హౌండ్కి ఒక్కసారి సెంట్ ఇచ్చి ఇచ్చిపెట్టేస్తే 2-3 రోజుల వరకు దాన్ని సెంట్ పట్టుకొని తిరుగుతారే ఉంటుంది. అంటే బేసిక్ ఇన్స్టింక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చున్నామా లేదు. పందులు లాంటి ఇప్పుడు సెంట్ బర్నార్డ్ పెంచి ఏం చేస్తారు? ఆ? అది సైబేరియన్ టండ్రా రీజన్స్ దగ్గర ఉండే బ్రీడ్, అది అల్ట్రా హై ఆల్టిట్యూడ్లో పనిచేసే బ్రీడ్ సెంట్ బర్నార్డ్. ఫుల్ జూలు ఉంటుంది. అది మన టెంపరేట్ క్లైమేట్స్లో పెట్టుకొని, అది పందిలా ఉంటుంది, రోజు 3 లీటర్ పాలు వేసుకుని తాగుతుంది, 4-5 బ్రెడ్ పీసులు బ్రెడ్ తినేస్తుంది, ½ కిలో అన్నం తింటుంది. అలాంటి బ్రీడ్ని మీరు పెంచుకొని ఏం దాని యూటిలిటీ ఏముంది? దానికన్నా ఒక దేశీ వాళ్ళ కుక్కని పెంచుకొని, లేకపోతే ఒక లాబ్రడార్ పెంచుకోండి, ఒక బ్రీడ్ని పెంచుకొని. ఉం? మన ఇండియన్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి పెంచుకోండి. కొన్ని కామ్గా బిహేవ్ చేసే బ్రీడ్స్ ఉన్నాయి, వాళ్ళు అపార్ట్మెంట్స్లో పెంచుకోవాలి. బేసిక్ ట్రైనింగ్ ఇవ్వండి లేదా ఇప్పియండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్నాము, లిఫ్ట్లో వస్తున్నాము, సడన్గా థర్డ్ పర్సన్ కనిపిస్తాడు, దండమని ఎగురుతాయి. అలా ఎగరకుండా కామ్గా ఉండే మెంటాలిటీ ఉన్న కుక్కలను కొనండి. అసలు మీరు గార్డ్ డాగ్స్ అసలు ఇంటి కోసం కొంటున్నారా, బయట షో కోసం కొంటున్నారా తెలియదు. ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, సో హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ. కనుక మీరు కుక్కలను కొనేటప్పుడు మీరు దేశవాళీ కుక్కల్ని కొంటే ఊళ్ళో ఉన్న కుక్కల్ని చెవులు కత్తిరించి వెనుక కత్తిరిస్తే అది కూడా డోబర్ మ్యాన్ లాగానే బిహేవ్ చేస్తుంది. అది డోబర్ మ్యాన్ కన్నా తక్కువేం కాదు. ఇప్పుడు పందికొన కుక్కని తీసుకొని వచ్చి తోక కత్తిరిస్తే కాదు, సేమ్ డోబర్ మ్యాన్ లాగానే ఉంటుంది. ఇంకా బాగా అగ్రెసివ్ ఉంటుంది, మామూలుగా ఉండవు పందికొన కుక్కలు. మనం పెంచాము ఎందుకంటే దేశీ కదా. ట్రైన్ చేసే ఎబిలిటీ ఉన్నది. కుక్క పేపర్ తీసుకొని వస్తుంది, పాలు తీసుకొని వస్తుంది, గేటు తీస్తుంది, షూస్ కూడా తీసే ఎబిలిటీ ఉంటుంది, వస్తువులు తీసుకొని వస్తుంది, పెట్టి వస్తుంది, గార్డ్ కమాండ్ ఏంగానే గార్డ్ చేస్తుంది. మనం ఒక మనీ బ్యాగ్ని అక్కడ పడేసిపోయినా గార్డ్ అనే వరకు ప్రాణం పోయే వరకు ఇవ్వదు. అంటే అట్లా ట్రైనింగ్ ఇవ్వచ్చు. మనకు ట్రైనింగ్ ఇచ్చే ఓపిక లేదు, వండి పెట్టే ఓపిక లేదు, దాన్ని ఎక్కడ ఉంచాలనో ఎట్లా ఉంచాలనో దాని హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియదు. కానీ కుక్కలు డబ్బులు ఉన్నాయి కనుక కుక్కలు కొనడం. ఆ కుక్కల పరిణామం ఏమంటే మొన్న జరిగిన ఘటన జరిగినట్టు. నాకు ఇంకోటి ఆశ్చర్యం ఏమంటే పెట్ లవర్స్ పోయి ధర్నా చేసినట్టు. అసలు మీకు హక్కే లేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీరు వింటే మీరు కుక్కల్ని కొని హింసిస్తున్నారు. ఆ సైబేరియన్ టండ్రా రీజన్లో ఉండే కుక్కల్ని తీసుకొని వచ్చి మీరు టెంపరేట్ సబ్ ట్రాపికల్ క్లైమేట్లో పెంచుతున్నారంటే ఎంత బద్మాష్ ముండా కొడుకులు ఉండాలి. పెట్ లవర్స్ కాదు మీరు, చదువు సంధ్య లేని సన్నాసు. మీరు పెట్ లవర్స్ అయితే ఇమ్మీడియట్గా చెప్పాలి. హస్కీ, సైబేరియన్ హస్కీ, అలాస్కన్ మాలిమ్యూట్, ఈ సెంట్ బర్నార్డ్, న్యూ ఫౌండ్ ల్యాండ్లు, అఫ్ఘాన్ హౌండ్లు పోనీ మీరు అది పిలిచండి. ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఉండే భోటియా కుక్కలు కూడా ఇక్కడ ఉండలేవు. మీరు బయట దేశాలు కుక్కలు తెస్తారు కదా, మన ఈ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో ఉండే భోటియా అని చెప్తాయి షీప్ హర్డింగ్ డాగ్, అది కూడా మన దగ్గర ఉండలేదు. అంత జూలు ఉంటుంది అది. అకీతాలు పోనీ మ్యాస్టిఫ్స్ పెంచుతున్నారంటే ఆ మ్యాస్టిఫ్ని హ్యాండిల్ చేసే పవర్ కూడా ఉండదు.
అది ఈడ్చుకపోతూ ఉంటుంది. అంటే దాని వెనుక మీరు కుక్కలే పరిగెడతారు. ఇంకా మీరా ఓనరో కుక్కనా ఓనరో తెలియదు. దయచేసి ఒకటి గమనించండి, కుక్కని కంట్రోల్లో పెట్టకపోతే మీరు ఆ కుక్కని తీసుకురాకండి. లేదా గేట్ దగ్గర ఒక కుక్కని ఉట్టికి పెట్టి దానికి ఇంత గంజి పోయండి, మీ గేట్ దగ్గరనే పడుతుంది. అంతేగాని మేము పెట్ లవర్స్ కానీ మా పెట్టు అందరి మీద ఎగురుతుంది, పెట్టును కొడితే మేమంతా ధర్నా చేస్తాము. నువ్వు ధర్నా చేసినా తిరణా చేసినా నువ్వు చేసేది తప్పే. నీకు ధర్నా చేసేది అంటే అమలా ఉంది కదా, అమలా అక్కినేని, ఆమె ఇంటి ముందు ధర్నా చేయి. కుక్కల్ని స్టెరిలైజ్ చేయరు. సంవత్సరానికి వేల కుక్కలు పుడుతున్నాయి హైదరాబాద్లో, వందల మందిని కలుస్తుంటే పెట్ లవర్స్ ఎందుకో ధర్నా చేయరిపోయి అమలా అక్కినేని ఇంటి ముందు ధర్నా చేయండి పోండి. ఈ గాడిద ముండా కుక్కలు పోయి వాడి ముందర ధర్నా చేసి వాడు ఒకటే తెప్పేసాడు నెత్తి మీద. ఆ హక్కికి ఒకటే తెప్పేసాడు నెత్తి మీద, మూర్చబడిపోయింది. ఆ కుక్క లెవెల్ అది. కుక్క ఇప్పుడు కండిషన్ ఎట్లుందని లైవ్. మనిషి ప్రాణానికి భద్రత లేదు. కుక్క కోసం వేలాది మంది తరలొచ్చిందండి. లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కూడా జైల్లో వేయాలి. దొంగనా కొడుకు. జనాలు చచ్చిపోతుంటే మీరు ఎందుకో ఎవడో కత్తితో కొడుతుండ్రు, మీరంతా పోయి ఎందుకో అడ్డుకోలేరు. హ్యూమన్ లవర్స్ కన్నా పెట్ లవర్స్ ఎక్కువైంది వాడు. తప్పులేదు, పెట్టు పెంచుకోవడం తప్పులేదు. అది మీరు మంది ముందర ప్రదర్శించొద్దు. నా పెట్టు నా పెట్టు అంటే నీ పెట్టే, వేరేవాడు ఏం పెట్టాడు దానికి. నీ ఇంట్లో ఇడిచిపెడితే అది వేరే వాళ్ళు చూసిందంటే వాడు నరికేస్తాడు. హక్కు ఉంది వానికి. ట్రెస్ పాస్, నీ కుక్క ట్రెస్ పాస్ చేసిందంటే దానికి కాళ్ళకి చేతులు ఇరగొట్టే హక్కు నీ పక్కింటి వానికి ఉంది. అది నీవు గుర్తుపెట్టుకో. ట్రెస్ పాస్ గిన మనిషి వచ్చినా కాళ్ళు ఇరగొట్టచ్చు. నీ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నీ చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ కుక్కని నరికివేయచ్చు. రేపు రాట్వెలర్ కుక్కనే ఉంది, నీ ఇంట్లో ఇడిచిపెట్టినావు, నువ్వు ఆ కుక్క వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయింది. అక్కడ చిన్న పాప ఆడుకుంటుంది. ఆ పాపని ముక్కలు ముక్కలుగా వేసేస్తుంది ఆ కుక్క. నీ పెట్టే, కానీ ఆ కుక్క నేచర్ అంట. ఇప్పుడు ఆ పాపను బలైపోయినాక నువ్వు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? ఎక్కువైతే కుక్కని ఒక షాట్ తీసి కొట్టేస్తావు, చంపేస్తావు. కానీ మనిషి ప్రాణం కన్నా కుక్క ప్రాణం ఎక్కువ కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి ప్రాణం అక్కడనే ఒక సైబేరియన్ హస్కీని ఒక చిన్న పాప పోతుంది, ఆమెను పట్టుకొని చీల్చి చెండాలండి అనుకోండి, పాప బతుకుతుందా? అయినాక ఏం చేస్తాం? ఒక్క షాట్ ఇచ్చి కుక్కని చంపేస్తాం. కానీ పాప ప్రాణం పోయినట్టే కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, యాజ్ ఎ డాగ్ లవర్, డాగ్ ట్రైనర్ చెప్తున్నా, మనిషి ప్రాణం కన్నా కుక్క ప్రాణం తృణప్రాయం. మనిషి ప్రాణం పోతుంది, మనిషిని ఖర్చిందంటే కుక్కని లేపేయాలి, హెడ్ షాట్ ఇచ్చి కొట్టేయాలి. మీకు పెంచేది ఉంటే, న్యాయంగా పెంచేది ఉంటే, ఆ కుక్కకు న్యాయం చేసేది ఉంటే, మీరు జూలు ఉన్న ఫారెన్ బ్రీడ్స్ కొనడం మానేయండి. అదే ₹1,00,000 పెడితే మన దగ్గర 20 కుక్కలు పెంచవచ్చు. మనం ఒక్క కుక్కను పెంచుతున్నాం. అకితా ఇను ఎంత? 40,000 నుంచి ₹1,00,000. ఇంపోర్టెడ్ 2.5 lakhs అకితా ఇను. మరి ఇప్పుడు మొన్న ఎవరో పెట్ షోలో చూసిన నేను, వాడు అలాబై అనే కుక్కను తెచ్చిండు. ఆ టర్కీ ఆ దేశాలలో, సెంట్రల్ ఏషియన్ దేశాల్లో ఒక్కొక్క అలాబై అంటే ఇట్లా ఉంటుంది. మన వాడు అలబై తెచ్చిండు, దానికి ఏం గంజి వస్తుండో బాగా ఉంది. దానిపై చికోటి ప్రవీణ్ ఒకడు వాడోవాడు, వాడి దగ్గర ఉన్న కుక్కలు పెద్ద సుప్రీం పెద్ద టాప్ బ్రీడ్స్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడు. చెత్తగా పెంచుతున్నావు కుక్కని. తిండి పెడితే సరిపోదండి, ఒక బ్రీడ్ క్యారెక్టర్ చూసి దాన్ని పెంచడం ఆ సామర్థ్యమే వేరు.
ఒక లాబ్రడార్ని బ్యూటిఫుల్గా పెంచవచ్చు, ఒక డోబర్మెన్ని బ్యూటిఫుల్గా పెంచవచ్చు, ఒక జర్మన్ షెపర్డ్ని డిసిప్లైన్డ్గా పెంచవచ్చు. అందరూ అదే కుక్కలు పెంచడం లేదు. దేశీవాళి కుక్కల్ని కూడా బాగా బల్సెటెడ్ చేసి చిచ్చుడేలు వేసి బీఫ్ చిచ్చుడే దొరుకుతుంది చీప్గా తెచ్చేయాలి. గుడ్ మాంసం చిచ్చుడే ఒక్కొక్క కుక్క ఇట్లయితే అలబాయిలా కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినా కదా అట్లా ట్రై చేయండి. మీరు కుక్కర్ని బయట తీసుకపోయేటప్పుడు లీస్ట్లో ఉండాలి, ఆఫ్ లీస్ట్ ఉండొద్దు. ఎప్పుడు ఏం చేస్తావు కుక్క తెలియదు. కాళ్ళు ఎత్తి మూత్రం పోసినా పోస్తుంది, అది కూడా తప్పే. ఇప్పుడు ఎవరిదో కొత్త కారు ఉంటుంది, నీ కుక్క వాసన చూసి కాలు ఎత్తే అలవాటు ఉంటుంది. గృహప్రవేశం చేసిన ఇల్లు ఉంటుంది, నీ కుక్క పోతుంది మార్నింగ్ వాక్లో పోయి వాళ్ళ గేట్ మీద కాలెత్తి ఉత్సవ వస్తుంది, వాడు దాని గుద్ద వల్ల కొట్టే హక్కు అనుకుంది. నీ కుక్కకు వాడి గేటు మీద కాలెత్తి ఉత్సవోసే హక్కు లేదు. నిన్ను కొట్టచ్చు, ఆ కుక్కను కొట్టచ్చు, పూర్తి హక్కులు ఉన్నాయి. వేరే వాళ్ళ కార్ల మీద వేరే వాళ్ళ గేట్ల మీద మూత్రం పోసే హక్కు నీకే లేనప్పుడు నీ కుక్కకి ఎక్కడి నుంచి ఉంటుంది? నీవు మూత్రం పోస్తే నీ గుద్ద వలుగుతుందని తెలుసు, కానీ నీ కుక్క పోస్తే దాని గుద్ద కూడా వలుగుతుందని నీకు తెలియదు. మొన్న జరిగింది అది, దాని గుద్ద వలిగింది, పెంచిన గుద్ద కూడా వలిగింది, మంచిగా అయింది. నా ప్రకారం ఇది మంచి లెసన్. దయచేసి పెట్లవర్కి చెప్తున్నా, మీరు పెట్లవరే అయితే మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే, మీరు కొజ్జాలు కాకపోతే మీరు అక్కడి నుంచి జరిగిపోండి. అసలు ఆ సంఘటన ఎలా జరిగిందో ఫస్ట్ గమనించండి. ఆ కుక్క బిహేవియర్ని మీరు పసిగట్టండి, చూడండి సీసీటీవీలో అది ఎట్లా బిహేవ్ చేస్తుంది. దాని తర్వాత మీరు బిచ్చపోళ్ళ దగ్గర లాగా ఆ బిల్డింగ్ ముందు నిలబడి చేసే ధర్నా అది తప్పు. లాని కంపేర్ చేసిన అంటే లాతో చేసిన మీకు ధర్నా చేసే హక్కు లేదు. ఆ కుక్కని తప్పుగా హింసించుంటే అది కేసు పెట్టవచ్చు, కానీ కుక్క హింసిస్తున్నప్పుడు మనిషి దాన్ని హింసించడంలో ఏ తప్పు లేదు. కనుక అందరూ గమనించండి, కుక్కలు ఎంత మనం పెంచుకున్నా అది వైల్డ్ యానిమల్ కిందనే ఉంటుంది, దాని ఇన్స్టింక్ట్స్ అట్లే ఉంటాయి. రాను రాను మనిషి కుక్కలాగా మారుతుంది, కుక్క మనిషిలాగా మారుతుంది. అందుకోసము కుక్క లాంటి బుద్ధులు మనిషికి వచ్చినాయన్న కనుకనే కుక్క దెబ్బ వేసిండు, మనిషికి 10 దెబ్బలు వేసిండు. ఇది అందరూ గమనించి మీరు పెంచబోయే కుక్కలను జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.